చూడండి, దేవుడు నిన్ను నన్ను పుట్టించింది దేవుని చిత్తం తెలుసుకొని దేవుని చిత్తం జరిగిస్తూ దేవునికి మహిమకరంగా జీవించటానికి దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు. అంతేకాని దేవుడు ఇచ్చిన మంచి జీవితాన్ని చెడు వ్యసనాలకు, త్రాగుడుకు, పాపపు క్రియలకు బానిసలై దేవునికి ఇష్టం లేని అసహ్యమైన పనులు చేయటానికి కాదు. దేవుని చిత్తం తెలుసుకోకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే మనలను పుట్టించిన దేవుడు ఒకరోజు లెక్క అడుగుతాడు. తెలుసా? వాక్యం ఎలా తెలియజేస్తుంది? మోసపోకుడి, వ్యభిచారులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, విగ్రహారాధకులైనను, అపవిత్రులైనను, లోబులైనను దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరరు అని వాక్యము తెలియజేస్తుంది. మరొక వాక్యం ఏమిటో తెలుసా? అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని యేసు చెప్పుచున్నాడు. ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన జీవితముతో పరిశుద్ధముగా జీవించి దేవుని చిత్తాన్ని జరిగించి దేవుని రాజ్యమునకు వారసులు కండి. ఆమేన్.